యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్ ప్రకటించేలా ఉన్నాడు. అసలు మ్యాటర్ ఏంటో మీకు మాత్రమే చెప్తా. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఎన్ఐఏ వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ టెర్రరిస్టులు అందరూ ఈ మదర్సాస్లలో, మస్జిద్లలో హమాస్ టనల్స్ చేసుకొని వీళ్ళు ఉంటున్నారు. సో ప్రతి మస్జిద్ ని డీటెయిల్ గా డాక్యుమెంట్స్ తో చెక్ చేయాలి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ భాషలో చెప్పాలంటే ఏ మస్జిద్ కన్నా ప్రాపర్ డాక్యుమెంట్స్ గానీ పర్ఫెక్ట్ పేపర్స్ లేకపోతే మాత్రం ఈవెన్ ఈ సిచ్యువేషన్ ఢిల్లీలో కూడా స్టార్ట్ అయింది. ఫరీదాబాద్ లో దగ్గర 300 మస్జిద్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, పక్కనే స్టూడెంట్ హాస్టల్స్, 2000 మందికి పైగా స్టూడెంట్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పోలీసులకు చూపించాలని చెప్పి కొన్ని డెసిషన్స్ ని తీసుకున్నారు. వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారా లేదా అని చెప్పి యూపీలో ప్రతి జిల్లాలో ఒక డిటెన్షన్ సెంటర్ ని తయారు చేయబోతున్నారు. ఇప్పుడు అంతెందుకండి, కోల్కతాలో గుల్షన్ కాలనీ అని ఉంటది, మోస్ట్ పాపులేటెడ్ ఏరియా. సో దాంట్లో ఈ ఎస్ఐఆర్ స్కీమ్ తోనే ఎలక్షన్స్ జరగాలి అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ చెప్పారు. ఎస్ఐఆర్ స్కీమ్ ద్వారా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ప్రాపర్ ఐడీస్ ఉన్నాయా, వీళ్ళ దగ్గర ఆధార్స్ ఉన్నాయా అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే కేవలం 20,000 మెంబర్స్ కి మాత్రమే ప్రాపర్ ఐడీస్ ఉన్నాయని తెలిసింది. కానీ అక్కడ ఓట్లు పడ్డది మాత్రం 2 లక్షల మంది. అంటే 1,80,000 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళకి ఎవరు ఓటర్ ఐడీస్ ఇస్తున్నారు, ఎవరు ఆధార్ ఐడీస్ ఇస్తున్నారు, వీళ్ళు ఓట్లు ఎలా వేస్తున్నారు? అసలు దగ్గర 90% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ మిస్సింగ్. ఇలా ఫేక్ ఐడీస్ తో ఎంతమంది ఓట్లు వేస్తున్నారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే దగ్గర 34 లక్షల మంది ఫేక్ ఆధార్ కార్డ్స్ దొరికాయి. అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మన దేశంలో ఎలా ఉంటున్నారు, వీళ్ళకి పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు, ఫేక్ ఐడీస్ ఎవరు తయారు చేసి ఇస్తున్నారు? వీళ్ళకి చాలా మంది, మాక్సిమం అమౌంట్ ఆఫ్ ద పీపుల్ బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి మన కంట్రీలో ఉంటున్నారని తెలిసింది. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అమోనియం నైట్రేట్ కూడా మనకి బంగ్లాదేశ్ నుంచే దొరికింది. సో వీళ్ళంతా ఒక ఎజెండాతో వస్తున్నారా, లేకపోతే ఏం చేయాలని మన దేశంలో వస్తున్నారు అనేది క్వశ్చన్. ఇవన్నీ విషయాలు ఆలోచించి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక క్రాక్ డౌన్ ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి మస్జిద్ దగ్గర, ప్రతి మదర్సాస్ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించకపోతే డిటెన్షన్ సెల్ లో తీసుకెళ్లి పడేస్తాము అని చెప్తున్నారు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం డెసిషన్స్ తీసుకోబోతుంది అనేది క్వశ్చన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంటర్నేషనల్ న్యూస్ కోసం ఫాలో మీకు మాత్రమే చెప్తా. అండ్ వెయిట్ ఫర్ ది అప్డేట్స్.